ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ఉప ఎన్నిక కాషాయ పార్టీకి సవాల్గా మారనుందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఇలాకాలో జరగబోయే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? పార్టీ నూతన సారథి రామచంద్రరావుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తొలి పరీక్షగా మారనుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కమలదళం లెక్కలేంటి? టికెట్ ఆశిస్తున్న నేతలెవరు? పార్టీ ఆశీస్సులు దక్కేదెవరికి? వాట్స్ ది స్టోరీ? జూబ్లీహిల్స్ తెలంగాణలో పలు ప్రత్యేకతలున్న నియోజకవర్గం. మాస్ క్లాస్ కలగలిపిన అసెంబ్లీ సెగ్మెంట్ గా పేరు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ మృతితో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం 6 మాసాల్లోపు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. అన్ని రాజకీయ పక్షాలు ఉప ఎన్నిక రణరంగానికి రెడీ అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకమే. ఏ రాజకీయ పార్టీకైనా ఇక్కడ పట్టు బిగించడం అంత ఈజీ కాదు. తెలంగాణ కాషాయ పార్టీ ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్లో ఉంది. అదే ఊపులో జూబ్లీహిల్స్ పై పట్టు బిగించాలి అని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. పెద్దమ్మ తల్లి సాక్షిగా కాషాయ నేతలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తొలి పరీక్షగా మారనుంది. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్గా మారనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాషాయ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ అతనికే టికెట్ కేటాయిస్తారా, కొత్త వారి కోసం అన్వేషిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో టికెట్ ఎవరికి అనే దానిపై డిస్కషన్ కొనసాగుతుంది. దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. గతంలో ఓడిపోయినా సానుభూతి కలిసొస్తుందని దీపక్ రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. బీజేపీలో మహిళా ప్రాతినిధ్యం తగ్గిందనే విమర్శలు ఉన్నాయి. పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కలుపుకొని 21 మంది ఉన్నారు. వీరిలో డీకే అరుణ మినహా మహిళా ప్రాతినిధ్యమే కరువైంది. ఈ నేపథ్యంలో మహిళలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోందట. బీజేపీ నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి గతంలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. చివరి క్షణంలో పార్టీ దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో కీర్తిరెడ్డి సైలెంట్ అయ్యారు. ఏదో ఓ రోజు ఛాన్స్ వస్తుందని ఆమె నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మహిళా ప్రాతినిధ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే కీర్తిరెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉండటం బీజేపీకి పెద్ద మైనస్. బీజేపీలో కరుడుగట్టిన హిందుత్వ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వారిని ప్రచార బరిలో దింపితే హిందుత్వ ఓట్లు పోలరైజ్ చేయవచ్చని, దాంతో గట్టెక్కుతామని కాషాయ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. హైదరాబాద్ సిటీ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హిందుత్వ నేత రాజాసింగ్ రాజీనామా చేయడం పార్టీకి పెద్ద మైనస్ అని అంటున్నారు. ఆయన ఆగ్రహ ఆవేశాలు, అసంతృప్తి అనేవి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద పడవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న నేతలు సత్తా చాటుతామని అంటున్నారు. లెక్కలు వేసుకుని మరీ బరిలో దిగేందుకు పలువురు నేతలు సై అంటున్నారు. టికెట్ కోసం అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.